అందరికీ నమస్కారం. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే పార్టీని, అన్నాడీఎంకే పార్టీని ఓడించి స్టార్ హీరో విజయ్ తలపతి విజయ్ కేతనం ఎగరేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అనేది ఇక తరువాయి. అయితే ఇదే రోజు త్రిష బర్త్డే కూడా. మే 4 త్రిష బర్త్డే. త్రిష బర్త్డే ఎన్నికల ఫలితాలు ఒకే రోజు వచ్చాయి. ఆమె ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మేబీ విజయ్ పార్టీ గెలవాలని ఆమె కోరుకుని ఉండొచ్చు కాక. ఎందుకంటే విజయ్ పార్టీ కోసం ఆమె శ్రమించింది, ప్రచారం చేసింది. ఆమెకి విజయ్కి ఉన్నటువంటి సంబంధాల మీద రకరకాల ప్రచారాలు గత కొంతకాలంగా నడుస్తూ ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఓపెన్గానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అయితే ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విజయ్ ఇంటికి త్రిష నేరుగా వెళ్ళారు. విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇక్కడే ఒక ప్రచారం స్టార్ట్ అయింది ఏంటంటే త్వరలో విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అని. మేబీ చేసుకోవచ్చేమో. ఎందుకంటే వాళ్ళ భార్య ఆల్రెడీ గతంలో ఆరోపించారు. ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఆ విడాకుల పిటిషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో విడాకుల కేసు ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత విజయ్ త్రిష పెళ్లి చేసుకోవచ్చేమో. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు మాత్రమే అనౌన్స్ చేయాలి. అది ఒక భాగం. అయితే ఇంకొక వైపు తమిళనాడు హోంమంత్రిగా త్రిష బాధ్యతలు తీసుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. అంటే తమిళనాడు హోంమంత్రిగా త్రిషని విజయ్ నియమించుకోబోతున్నారు అనేటువంటిది. మామూలుగా త్రిష ఎన్నికల్లో నిలవలేదు. ఆమె ఎమ్మెల్యే కాదు. కాకపోతే ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి తీసుకోవచ్చు. మంత్రి పదవి తీసుకున్న తర్వాత 6 నెలల్లో శాసన మండలికి కానీ శాసనసభకి కానీ సభ్యురాలు అయితే సరిపోతుంది. అయితే ఎట్లా విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల గెలుస్తున్నాడు. కాబట్టి ఒక చోట ఎట్టాగు రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసిన తర్వాత 6 నెలల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నిక పెట్టాలి. మేబీ ఇవాళ రేపు ఒక చోట నుంచి ఉంటాడు, ఇంకో చోట ఇంకొక ఎమ్మెల్యే పదవికి అంటే ఇంకొక అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసిన తర్వాత అక్కడ 6 నెలల్లో ఎన్నిక పెట్టాలి. 6 నెలల్లో త్రిష కూడా ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి త్రిష పోటీ చేయొచ్చు. త్రిష పోటీ చేసినప్పుడు అక్కడ నుంచి ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. గెలిపించుకునే బాధ్యత కూడా విజయ్ మీద ఉంటుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి త్రిష హోంమంత్రి ఇప్పుడు తీసుకున్న 6 నెలల్లో ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఇక కంటిన్యూ కావచ్చు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు తమిళనాడు రాజకీయాల్లో హాట్ కేక్గా మారాయి. ఒకటి, త్వరలో విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారని. రెండోది, విజయ్ క్యాబినెట్లో హోంమంత్రిగా త్రిష ఉండబోతున్నారు అనేటువంటిది. అంటే ఇంటికి హోమ్ మినిస్టర్ త్రిష కాబోతున్నారని, రాష్ట్రానికి కూడా హోమ్ మినిస్టర్గా త్రిష ఉండబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వాళ్ళిద్దరి నుంచే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే ఇది పుకారే.